డ్రైవర్ గారు రండి. లైసెన్స్ ఏది? రవికుమారా? ఎంత వయసు మీది? 35. లైసెన్స్ హెవీ లైసెన్స్ ఎప్పుడు తీసుకున్నారు? 2009. ఓకే. భవిష్యాలు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 3 ఏళ్ళు మొత్తం. ఏ ఊరు మీది? కన్నమూరు. ఓకే. వెహికల్ ఎక్కండి, నేను లైట్స్ వైపర్ ఆన్ చేయమంటాను. ఒకసారి అన్ని మీ వెహికల్ అంతా చెక్ చేద్దాం ఎలా ఉంది అని. వైపర్ ఆన్ చేయండి. లైట్స్, సిగ్నల్ లైట్స్ అవేయండి. లెఫ్ట్ సైడ్ సిగ్నల్స్ వేయండి. ఈ సైడ్ సిగ్నల్. బ్రేక్ అప్లై చేయ, వెనకాల బ్రేక్ చూద్దాం. బ్రేక్ కొట్టమను. మీరు మేనేజ్మెంటా? మీరు రండి. మీ పేరు? చిరంజీవి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? 10 years నుంచి ఉన్నారు. ఈ వెహికల్ కంపల్సరీ రేర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాసి ఉండాలి. ఓకే, అన్ని బళ్ళకి కంపల్సరీ ఉండాలి. ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు మనం పిల్లలకి ఏం గైడ్ చేయాలంటే ఈ ఎమర్జెన్సీ విండోను కూడాను బ్రేక్ చేయమని చెప్పాలి. హ్యామర్స్ అవి ప్రొవైడ్ చేసి ఉండాలి. సరే, మీ బస్ చూద్దాం రండి. ఎమర్జెన్సీ ఈ గ్లాస్ పక్కనే మీరు ఒక హ్యామర్ ఒకటి ప్రొవైడ్ చేయాలి. పిల్లలు కనుక తీసేస్తారా అని మీకు అనుకుంటే కనుక మీకు ఎక్స్టెన్షన్ వైర్ తోటి పెట్టుకోండి, హ్యామర్ పెట్టుకోండి. మన వైర్ లాగా ఉంటుంది, ఎక్స్టెండ్ అవుతుంది. అవసరమైనప్పుడు బ్రేక్ చేసుకోవచ్చు. కంపల్సరీ మీరు హ్యామర్ పెట్టాలి. డ్రైవర్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకసారి ఓపెన్ చేయమని చెప్పండి. టేపు ఇక్కడ పెట్టు, నువ్వు పక్కతో. మినిమం 1200 ఉండాలి హైట్. ఇది ఆల్రెడీ 1500 ఉంది, 1500 mm. తర్వాత మీరు ఇక్కడ కొన్ని బస్సులు మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ మీరు స్టెఫిన్ టైర్ పెడుతున్నారు. అది స్టెఫిన్ టైర్ అది పెట్టకూడదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది చాలా ఫ్రీగా ఉండాలి. ఏదైనా ఎమర్జెన్సీ టైంలో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవాక్యుయేట్ చేయడానికి ఫ్రీగా ఉండాలి. ఏది అడ్డం ఉండకూడదు. ఓకేనా? విడ్త్ 550 ఉండాలి. విత్ కూడా బాగానే ఉంది, 600 ఉంది. ఇది ఇంజిన్ బానెట్ ఓపెన్ చేయమ్మా. ఇది FDSSకి ఒక పైప్ రన్ అవుతుంది. అంటే 2020 ఏప్రిల్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా కంపల్సరీ ఇది ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా అనుకోకుండా ఒక ఫైర్ కానీ లేదా స్మోక్ కానీ వచ్చినప్పుడు ఆ మంటల్ని ఆర్పడానికి ఈ పైప్ లైన్ ద్వారా ఇక్కడ కింద ఒక సిలిండర్ ఉంటుంది. ఆ సిలిండర్లో మీకు వాటర్, నైట్రోజన్ గ్యాస్ లేదా సప్రెసెంట్ ఏదైనా ఉండొచ్చు, డ్రై కెమికల్ పౌడర్ ఉండొచ్చు. అది ఏమవుతుందంటే ఈ ఫైర్ రాగానే సెన్సార్స్ యాక్టివేట్ అయ్యి ఆ సిలిండర్ నుంచి మనకి ఈ పైపుల ద్వారా ఏవైతే సప్రెసెంట్స్ ఉన్నాయో అవి జల్లుతాయి అన్నమాట. సో ఇమీడియట్గా మంటలను ఆపడానికి ఈ పైపుల ద్వారా ఆ పౌడర్ జల్లుతుంది. సో ఇమీడియట్గా మనకి మంటలు అదుపులోకి వస్తుంది. అది మెయిన్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. 2023 అక్టోబర్ నుంచి కూడా ఈ ఫైర్ అలారం అండ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో మీరు చూడండి. ఈ పైప్ లైన్ ఇది స్ప్రింక్లర్స్. దీని నుంచి మనకి వాటరు స్ప్రింకిల్ అవుతుంది, అంటే స్ప్రే జరుగుతుంది అనమాట. ఎప్పుడైనా ఈ సపోజ్ ఫైర్ జరిగినప్పుడు ఇక్కడ నుంచి మనకి వాటర్ స్ప్రింకిల్ అయ్యి ఆ మంటలు అనేది అదుపులోకి వస్తాయి అన్నమాట. అది 2023 అక్టోబర్ నుంచే కంపల్సరీ ప్రతి బస్కి ఉండాలని చెప్పి మనకి సేఫ్టీ రూల్స్లో ఏఎస్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాల్సిన అవసరం ఉంది. సిలిండర్ అనేది మీ వెహికల్లో ఉంటుంది. ఇది వెహికల్లో ఎన్ని ఉండాలో తెలుసా నీకు? 2 ఉండాలి. ఓకే. ఈ సిలిండర్ వ్యాలిడిటీ ఎక్కడ ఉంటుందో తెలుసా నీకు? 4/6/26 వరకు ఇది ఉంది. దీని వ్యాలిడిటీ అయిపోయింది అనుకో, నువ్వేం చేయాలి? నీ బాధ్యత ఏంటి? తీసుకెళ్ళి సిలిండర్ గ్యాస్ పెట్టించి మీ మేనేజ్మెంట్కి చెప్పి దీంట్లో మళ్ళీ రీఫిల్ చేయించాలి. సరే, మీ వెహికల్లో ఏదైనా మంట వచ్చింది అనుకోండి, ఈ సిలిండర్ని ఎలా వాడతాం? ట్యాగ్ ఉంటుంది సార్, ట్యాగ్ చేసి చూపించు ఎలా వాడతావు అనేది. తీయి, నువ్వు అక్కడే ఉంటావు, ఆ టైంలో ప్యానిక్ టైంలో ఉంటావు. ఓకే, చాలు. అర్థమైందా? ఎమర్జెన్సీ ఉన్నప్పుడు దీన్ని ఈ విధంగా వాడాలి. ఒకసారి వాడేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఫిల్ చేయించుకొని మళ్ళీ మన బడిలో పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకోండి. నువ్వు ఆ వ్యాలిడిటీ ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే వ్యాలిడిటీ అయిపోయిందో అది మనకి వినియోగంలో లేనట్టే.
ఈ ప్రెజర్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ప్రెజర్ ఉంటుంది. ఈ ప్రెజర్ లేకపోతే ఇక్కడ చూడండి గేజ్లో ప్రెజర్ గేజ్ ఉంది కదా, ఈ ప్రెజర్ గేజ్లో కూడా ఈ ప్రెజర్ మెయింటైన్ అవ్వకపోతే ఇక్కడ నుంచి మనకి ఆ పౌడర్ బయటకి రాదు. సో సిలిండర్ ఉన్న ఉపయోగం ఉండదు. సో కంపల్సరీ మీరు వ్యాలిడిటీ చెక్ చేసుకోవాలి. ఈ ప్రెజర్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ వ్యాలిడిటీ అయిపోతే మీరు మీ మేనేజ్మెంట్కి చెప్పి దాన్ని మళ్ళీ అది రీఫిల్ చేసుకోమని చెప్పాలి. ఓకే. మీ స్కూల్ యాజమాన్యం పేరు, అలాగే ఫోన్ నెంబరు, అడ్రస్ కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ కూడా 185G ప్రకారం ఈ స్టాండర్డ్స్ ఉండాలి. అలాగే స్టూడెంట్స్కి ప్రొటెక్షన్ రైలింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఉండాలి. ఓకే. తర్వాత ఫుట్ స్టెప్, అది ఏంటి దీంట్లో మందులు లేవు, ఎక్కడుంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్? సపరేట్గా పెట్టారా? కానీ తెలియాలి కదా, ప్రమాదం జరిగినప్పుడు పిల్లలకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ఎక్కడైనా తెలియాలి. దాని మీద రాసింది కాబట్టి అక్కడ ఎత్తుక్కుంటారు. ఓకే, చూద్దాం దీంట్లో ఏమున్నాయో. దీంట్లో కొన్ని మందులు ఉన్నాయి. పెయిన్ కిల్లర్ సార్, ఇది పెయిన్ కిల్లర్, ఇది పారాసెటమాల్. ఇవన్నీ కూడా వ్యాలిడిటీ ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉండాలి. ఇది ఎవరి బాధ్యత? డ్రైవర్గా ఈ బండిలో ఉన్న ప్రతిదీ కూడా మీ బాధ్యత. ఇది మీకు తెలిసి ఉండాలి. ఈ వ్యాలిడిటీ అయిపోయింది అనుకున్న పిల్లలు వేసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ వ్యాలిడిటీలు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ వెహికల్కి రాగానే పిల్లలకి ఫస్ట్లో ఎక్కగానే చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎమర్జెన్సీ విండో ఎక్కడ ఉంది అనేది పిల్లలకు చూపించాలి. అర్థమైందా? ఎమర్జెన్సీ విండో ఎక్కడ ఉంది అనేది పిల్లలకి తెలిసి ఉండాలి కాబట్టి అక్కడ రాయించండి. ప్లస్ మీరు కూడా బస్సు ఎక్కగానే పిల్లలకి క్లియర్గా చెప్పండి, ఎమర్జెన్సీ విండో అక్కడ ఉంది అని చెప్పేసి చెప్పాలి. ఓకే, సరేనా? పిల్లలందరూ డిసిప్లిన్గా ఉంటున్నారో లేదో చూసుకోవాలి, అందరూ వచ్చారో లేదో చూడాలి. వెహికల్ని మీ కాంపౌండ్లో కానీ ఎక్కడైనా బయట ఎక్కడే కానీ వెహికల్ని రివర్స్ చేయాలి అంటే రివర్స్ చేసేటప్పుడు కంపల్సరీగా మీ అటెండర్ ఏది? గోవిందరాజు, మీరేనా అటెండర్? ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మీ బాధ్యత ఏంటంటే వెహికల్ని రివర్స్ చేసేటప్పుడు కంపల్సరీగా వెహికల్ వెనకాల ఉండి మీరు చూడాలి. ఇతను ఇచ్చిన సిగ్నల్ ప్రకారమే నువ్వు రివర్స్ చేయాలి. సరే, ఒక రౌండ్ వెళ్దామా మనం? ముందు హ్యాండ్ బ్రేక్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి, పొజిషన్లో ఉందా లేదా అని. భవిష్య స్కూల్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, వెహికల్ ఇన్ఛార్జ్. సరే, ఈరోజు మీ స్కూల్కి వచ్చి ఇన్స్పెక్షన్, ఈ వెహికల్స్ అన్నింటిని ఇన్స్పెక్షన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మా రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని స్కూల్ బస్సెస్లు చెక్ చేసి ఏవైనా లోపాలు ఉంటే కనుక వాటిని మీకు ఆ లోపాలు మీకు తెలియజేసి వాటిని సరిదిద్దుకోవాలని చెప్పి మీకు నోటీసులు ఇస్తున్నారు. మీరు 10-15 రోజుల్లో ఆ లోపాలన్నింటినీ మీరు సరి చేసుకుని మళ్ళీ మాకు ఈ వెహికల్ని మాకు చూపించవలసిన అవసరం ఉంది. సో మళ్ళీ మేము రీఇన్స్పెక్షన్ చేసి అది కరెక్ట్గా ఉన్నట్టుగా మేము సర్టిఫికేషన్ ఇస్తాము. ఇప్పుడు మీ బస్ని క్షుణ్ణంగా పరిశీలించాం. ఉండాల్సిన స్టాండర్డ్ ప్రకారం మ్యాక్సిమం ఉన్నాయి, కానీ VLTD డివైస్ అనేది కంపల్సరీ. ఇప్పుడు VLTD డివైస్ అంటే వర్చువల్ లొకేషన్ డివైస్. వెహికల్ ఎక్కడ ఉంది అనేది మనకి డిపార్ట్మెంట్గా కూడా మీకు కూడాను లొకేషన్ అనేది ఐడెంటిఫై చేయడానికి VLTD డివైస్ అనేది మ్యాండేటరీ చేశారు. ఆ VLTD డివైస్ ఒకటి మీరు ఇన్స్టాల్ చేయించుకోవాలి. అలాగే బస్సులో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే రేర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాసలేదు, అలాగే హ్యామర్స్ ప్రొవైడ్ చేసలేదు. ఆ 2 ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎప్పటికప్పుడు వ్యాలిడ్లో ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే చాలా ఈ మధ్య ఫైర్ యాక్సిడెంట్లు అనేవి బస్సెస్లో ఎక్కువగా జరుగుతున్నాయి. దాంట్లో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే డ్రైవరు ఇమీడియట్గా ఫైర్ జరిగినప్పుడు భయపడి అతను పారిపోతున్నాడు. పారిపోవడం వల్ల లోపల వాళ్ళకి ఏమీ తెలియకపోవడం వల్ల అది ఆ ఫైర్ అనేది చాలా మట్టుకి ఆ బస్సుకు అంతకి ఆక్యుపై అయ్యే వరకు కూడా లోపల వాళ్ళకి
కొన్నిసార్లు తెలియట్లేదు. దానివల్ల వాళ్ళ బయటికి ఎస్కేప్ అవ్వడానికి, బయటికి ఎవాక్యుయేట్ చేయడానికి సరైన వాళ్ళకి సమాచారం లేక చాలామంది చనిపోవడం జరుగుతుంది. రీసెంట్గా మరి ట్రావెల్స్ బస్సులో జరిగింది అదే. సో మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా మీకు చిన్న అనుమానం వచ్చినా, ఏదైనా స్మోక్ వచ్చినా, ఫైర్ వచ్చినా ఇమీడియట్గా లోపల వాళ్ళని అలర్ట్ చేసి బయటికి ఎమర్జెన్సీ డోర్ ద్వారా దింపాలి. తర్వాత డ్రైవరు, అటెండర్ కానీ ఇద్దరిలో ఎవరికొకళ్ళు ఒక ఫైర్ సిలిండర్ని ఆపరేట్ చేయాలి, ఇంకొకళ్ళు స్టూడెంట్స్ అందరినీ ఎవాక్యుయేట్ చేయించాలి. ఫైర్ సిలిండర్ తోటి ఎక్కడైతే మీకు అనుమానం వస్తుందో అక్కడ ఆ ఫైర్ సిలిండర్ని ఆపరేట్ చేసి మీరు మంటలను ఆపడానికి ప్రయత్నించాలి. అంతేగాని అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించవద్దు. ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. నా పేరు మొహమ్మద్ అలీ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. అలాగే నా కొలీగ్ ఉదయ్ శివప్రసాద్. ఈరోజు మీకు మీ బస్సు గురించి తెలియాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం అనేది చేస్తున్నాము. ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము మేము. మీకు ఈ బస్సులో ఉన్న కొన్ని సిస్టమ్స్ గురించి చెప్తాను. ఇదేంటో తెలుసా మీకు? రోజు చూస్తుంటారు, తెలుసా ఇది? దీన్ని FDAS అంటారు, ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్. ఓకే, మీ వెహికల్లో ఏదైనా ఫైర్ని డిటెక్ట్ చేసిందనుకో, ఇది మిమ్మల్ని అలారం చేస్తుంది. అలాగే ఇక్కడ ఈ బటన్స్ ఇచ్చారు చూసారా? ఈ బటన్స్ ఎందుకు ఉపయోగపడతాయో తెలుసా మీకు? తెలీదా? వీటిని ప్యానిక్ బటన్స్ అంటారు. మీరు బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా ప్యానిక్ అయ్యారనుకోండి, దీన్ని ప్రెస్ చేస్తే డ్రైవర్కి ఇండికేషన్ వెళ్తుంది. అప్పుడు డ్రైవర్ సేఫ్గా వెహికల్ని సైడ్లో పెట్టి ఏం ప్రాబ్లం వచ్చిందనేది చెక్ చేయడానికి ఈ ప్యానిక్ బటన్స్ అనేది ఇస్తారు. ఇది FDPS సిస్టమ్. ఇది వచ్చేసి ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఇది కూడా కంపార్ట్మెంట్లో ఏదైనా ఫైర్ జరిగిందనుకోండి, దీంట్లో నుంచి మీకు ఒక లిక్విడ్ టైప్ ఆఫ్ వచ్చి ఈ ఫైర్ని కంట్రోల్ చేయడానికి ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే కొన్ని బేసిక్ విషయాలు ఏంటంటే, మీ వెహికల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, తెలుసా మీకు? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది కంపల్సరీ మీ వెహికల్లో ఉండాలి, మీరు చూసుకోవాలి. దీంట్లో ఎమర్జెన్సీలో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం బేసిక్ ఎమర్జెన్సీకి ఉపయోగపడే ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో అలాగే పెయిన్ కిల్లర్స్ అండ్ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా కావాలంటే వీటిని యూస్ చేయొచ్చు. యూజ్ చేసే ముందు ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఎప్పుడైనా చూసారా దీన్ని? మీ బస్సులో ఉంటున్నాయా అవి? చూసారా? దీన్ని ఏమంటారు? ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది ఫస్ట్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఇది వ్యాలిడ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, తర్వాత దీంట్లో ప్రెషర్ ఉందా లేదా అనేది చూస్తాం. ఈ బస్ అనేది ఫుల్లీ అప్డేటెడ్ బస్సు. దీనిలో అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైనా ఫైర్ జరిగినప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఏదైనా ఫైర్ వచ్చిందనుకోండి, బయటికి చూపిస్తాను. ఓకే, ఇదేంటిది? ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటారు దీన్ని. సో అందరికీ తెలియాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంది. మీరు బస్సు కొన్నిసార్లు ఈ బస్సు ఎక్కచ్చు, ఇంకొకసారి ఇంకో బస్సు ఎక్కచ్చు, అవునా? సో ప్రతిసారి ఎక్కేటప్పుడు మీరు ఏ బస్సులో అయితే ప్రయాణిస్తున్నారో ఆ బస్సులో కంపల్సరీ 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉండాలి. ఒకటి రిమూవబుల్, అంటే మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోవాలి. ఇంకొకటి గ్లాస్ బ్రేక్ చేసి ఎస్కేప్ అవ్వడానికి ఇంకొక ప్రొవిజన్ ఉంది. ఇది ఇంకొక విండో, ఇది కూడా ఎమర్జెన్సీ ఎగ్జిటే. సో ఇక్కడ మీకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాసి ఉండాలి. దీనికి రాయలేదు యాక్చువల్గా, దీనికి రాసి ఉంటుంది. ఒక రిఫ్లెక్టివ్ టేప్ కూడా దీనికి చుట్టూ అంటించి ఉండాలి. సో దీన్ని సపోజ్ అంటే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఎప్పుడు అంటే, యాక్సిడెంట్ అయినప్పుడు లేదా ఒక ఫైర్ జరిగినప్పుడు మీరు బస్సు నుంచి బయటికి ఎస్కేప్ అవ్వడానికి ఒక డోర్ అనమాట. ఎమర్జెన్సీ డోర్ అనేది అత్యవసర ద్వారము. అది మీరు ఇమీడియట్గా ఎవాక్యుయేట్ చేయడానికి ఉపయోగపడే ఒక డోర్. సో అది ఎలా ఉపయోగించాలి, అది వర్కింగ్ అవుతుందా లేదా అన్నది మీ రెస్పాన్సిబిలిటీ. సో ప్రతిసారి మీరు బస్సు ఎక్కినప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. సో ఇక్కడ మనం ఇది ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా బయటికి మనం దిగాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక లివర్ ఉంటుంది. ఈ లివర్ నొక్కి మనం ఇది పుష్ చేస్తే బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి.
ఒక స్టెప్ ఉంటుంది. ఈ స్టెప్ మీద ఒక అడిగేసి మీరు ఇలా దిగాలి. ఇప్పుడు రండి, అందరూ ఒకళ్ళు దిగండి. ఒక స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ మీద వేసి రైట్. అక్కడ స్టెప్ ఉంటుంది, ఆ స్టెప్ మీద వేయండి. ఆ స్టెప్ లోపల అడిగేస్తే దిగాలి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీ బస్ డ్రైవర్ పేరు డీటెయిల్స్ మీకు తెలిసి ఉండాలి ఒకటి. రెండోది, మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీ డ్రైవర్ బిహేవియర్ సరిగా లేదనుకోండి, మీరు ఏం చేయాలి అంటే ర్యాష్గా తోలినా, వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్తో డ్రైవ్ చేసినా, లేదంటే మీతో బిహేవియర్ సరిగా లేకపోయినా మీరు ఏం చేయాలి, మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేయాలి. ఓకే, సో కొన్ని స్టాండర్డ్స్ ఏంటంటే మీకు డ్రైవర్స్ని ప్రొవైడ్ చేసే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 60 years బిలో ఏజ్ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, ఏజ్ డ్రైవర్స్ అనేది ఉండకూడదు. వాళ్ళకి మినిమం 5 years హెవీ వెహికల్స్, పబ్లిక్ వెహికల్స్ తోలే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఈ చిన్న చిన్న విషయాలు మీకు తెలిసి ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.